మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యా బోధనకై నూతన అవకాశాలను కల్పిస్తూ అత్యుత్తమమైన ఉపాధ్యాయ శిక్షణను అందించడమే లక్ష్యంగా గత 43 సంవత్సరాలుగా నూతన శిక్షణ విద్యార్థులను తయారు చేస్తూ ఉండటమే డీవీఎం లక్ష్యమని డీవీఎం విద్యా శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గంగాధర్రావు అన్నారు. నల్గొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ కళాశాలలో 2024, 2026 మరియు 2025-2027 విద్యా సంవత్సరాల బీఈడీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గురువారం కళాశాలలో ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ ఫ్యూజన్ ఫెస్ట్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పి గంగాధర్రావు సరస్వతిమాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే మొట్టమొదటి బీఈడీ కళాశాలగా డీవీఎం నిలిచిందని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. గత 43 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్షలకు లోను కాకుండా ఉత్తమమైన ఉపాధ్యాయులను తయారు చేయాలనే లక్ష్యంతో ఉపాధ్యాయ శిక్షణ అందిస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, ఎంఈడీ కోర్సులను నిర్వహిస్తున్న ఇంత పెద్ద విద్యా శిక్షణ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు సామాజిక విలువలతో పాటు ఇతరులను గౌరవించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యా వ్యవస్థలో తల్లి లాంటివి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలని ఆయన పేర్కొన్నారు. మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించిన నిబంధనల మేరకు కరిక్యులంలో మార్పులను పాటిస్తూ కళాశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ ఉపాధ్యాయులు కూడా నూతన విద్యా విధానం నైపుణ్యాలను పెంపొందించుకుని విద్యలో మార్పులకు అనుగుణంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ బొల్ల నారాయణరెడ్డి, ఎంఈడీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బొడ్డుపల్లి రామకృష్ణ, డిఆర్ఎం డీఈడీ కళాశాల ప్రిన్సిపల్ నాగులవంచ శ్రీదేవి మాట్లాడుతూ బీఈడీ విద్య ఎంతో విలువైనదని అన్నారు. విద్యా వ్యవస్థలో ఎవరికి చదువు చెప్పాలన్నా వారు తయారయ్యేది బీఈడీ కళాశాలలోనే అని తెలిపారు. దివంగత దొడ్డ ఎలమంద ఎంతో నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో 43 సంవత్సరాల క్రితమే నల్గొండ, హైదరాబాద్లలో బీఈడీ శిక్షణ సంస్థలను స్థాపించారని పేర్కొన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ డీవీఎం విద్యా సంస్థల కరస్పాండెంట్లు దొడ్డ శాంతికుమార్, దొడ్డ నాగరాజు సారథ్యంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేసి అందిస్తున్నామని తెలిపారు. ఇది తమకు మరియు అధ్యాపకులకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సాంప్రదాయ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమ నిర్వహణలో భాగంగా బీఈడీ కళాశాల సీనియర్ అధ్యాపకులు మేడిపల్లి రవి ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవీఎం ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ జె పుష్పాంజలి, డీవీఎం విద్యా సంస్థల సూపరింటెండెంట్ చొల్లెటి శ్రీధరాచారి, సీనియర్ అధ్యాపకులు రావిరాల సత్యనారాయణ, ఏ సరిత, గ్రంథపాలకులు వెంకటేశ్వర్లు, కార్యాలయ సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు జె విజయలక్ష్మి, పబ్బతిరెడ్డి శ్రీధర్రెడ్డి, వీరప్ప తదితరులు ఆయా కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. డీవీఎం విద్యా సంస్థలు 1983లో పెద్దలు దొడ్డ ఎలమందయ్య గారు స్థాపించడం జరిగింది. వారు స్థాపించబడినటువంటి ఈ విద్యా సంస్థల్లో వేలాది మంది ఉపాధ్యాయులు తయారై స్కూల్ అసిస్టెంట్లుగా, హెడ్ మాస్టర్లుగా మరియు వివిధ రంగాల్లో ఎస్ఐలుగా, సిఐలుగా, ఎస్పీలుగా, కలెక్టర్లుగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలమందయ్య గారు తర్వాత దొడ్డ శాంతికుమార్ గారు ఈ విద్యా సంస్థలని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం జరిగింది. కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదు, విద్యా దానం చేయాలని వేలాది మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వందలాది మంది ఉపాధ్యాయ వర్గానికి అవకాశం కల్పించినటువంటి విద్యా సంస్థ డీవీఎం విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థలో సాంప్రదాయకరమైనటువంటి విద్యా బోధన మాత్రమే కాకుండా లైఫ్ స్కిల్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండేటువంటి విద్యా విధానాన్ని బోధించడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్నో ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఒక ఆదర్శమైనటువంటి విద్యా సంస్థ డీవీఎం విద్యా సంస్థ. డీవీఎం విద్యా శిక్షణ కళాశాలలో 2024, 26, 2025, 27 బ్యాచ్లకు సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ ఫ్యూజ్ ఫెస్ట్ని ఈరోజు చాలా అద్భుతంగా ఛాత్రోపాధ్యాయులు నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ శిక్షణ అంటేనే విద్యా వ్యవస్థకు పట్టుకొమ్మ లాంటిది.
సమాజంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉపాధ్యాయులుగా తయారు కావాలంటే విద్యా శిక్షణ సంస్థల్లో చదువుకొని ఉపాధ్యాయులుగా స్థిరపడతారు. ఉపాధ్యాయులు అందించేటటువంటి చదువు, నైపుణ్యాలు, సంస్కారాలతోనే ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు తయారు కావడం జరుగుతుంది. ఛాత్రోపాధ్యాయులు ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కళాశాలలో అధ్యాపకులు అందించేటటువంటి నైపుణ్యాలను పెంపొందించుకొని భవిష్యత్తు లోపల రాబోయేటటువంటి టెట్, డిఎస్సిలో అత్యధికంగా ప్రతిభ చూపి ఉపాధ్యాయులుగా తయారై డివిఎం విద్యా సంస్థల యొక్క ప్రతిభను చాటాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ప్రైవేట్ బిఎడ్ కళాశాల అంటే డివిఎం. శ్రీ దొడ్డ యలమంద గారి యొక్క నేతృత్వంలో ఈ కళాశాల ఏర్పాటైంది. వారి కుమారులైనటువంటి డివిఎం విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీ దొడ్డ శాంతికుమార్ గారు, దొడ్డ నాగరాజు గారి సారథ్యం లోపల కళాశాల నిర్వహణ జరుగుతుంది. మేమందరం కూడా ఈ కళాశాలలో పనిచేస్తూ ఇంతమంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇందుకు చాలా గర్విస్తున్నాము. మా ఉపాధ్యాయ అధ్యాపక బృందానికి, మా కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతున్నాం. నిర్వహిస్తున్న ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే కళాశాల చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది ఉపాధ్యాయులను ఒక గొప్ప డివిఎం అనే ఒక గొప్ప చెట్టు కింద ఎంతోమంది ఉపాధ్యాయులు ఇవాళ చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో చూసినా కూడా ఒక 10 మంది టీచర్లు ఈ యొక్క కళాశాల నుంచి తయారైన వాళ్ళే ఉంటారు. ఒక విలువలను, ఒక ఆదర్శ విలువలను పెంపొందింప చేయడంలో ఈ యొక్క కళాశాల ఎంతో ఘనతను చాటుకుంది. కాబట్టి ఈ కళాశాలలో చదువుకుంటున్న ప్రతి ఉపాధ్యాయులందరూ కూడా భవిష్యత్ తరాలను తయారు చేసే ఒక మంచి నాయకత్వ లక్షణాలతోటి సమాజ ఆవిర్భావంలో భాగస్వాములు అవుతారని మరి ఈ యొక్క సందర్భంగా, ఎందుకంటే ఎంతోమంది ఉపాధ్యాయులు ఇక్కడ అనుభవం కలిగి ఉన్నారు.